నమస్కారం ప్రజలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పేపర్లో న్యూస్ చూసుకుంటే, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయవించి చెప్తున్నాను అందరికీ, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, సన్నాయి నొక్కులెందుకు, కేసీఆర్ మీ వరకు వస్తే కానీ బాధ తెలియదా, రేవంత్ రెడ్డి. ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని అనలేదా, ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకే చేరికలు తప్పవు. బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా పిల్లలను రెచ్చగొడుతున్నారు. డిఎస్పై బీఆర్ఎస్ కోచింగ్ సెంటర్లది కృత్రిమ ఉద్యమము. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో దీక్షలు చేయించడం కాదు. హరీసు కేటీఆర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ దీక్ష చేయాలి. వాయిదా పడదేమో, వారి ప్రాణాలు పోవడమో జరగాలి. మహబూబ్నగర్లో కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎడాదన్నార్లో పాల్మూరు ప్రాజెక్టుల పూర్తి, గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, పనులపై ప్రతి నెల సమీక్ష. 14న లేదా 15న నీటిపారుదల మంత్రితో మళ్లీ సమావేశము. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాకు ప్రయత్నము. అమ్మ ఆదర్శ కమిటీలకు పాఠశాలల పరిశుభ్రత బాధ్యత. నేను కూడా కార్యాలయానికి అకస్మాత్తుగా తనిఖీలకు వెళ్తా. అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ రహదారుల పనులకు అడ్డంకులు రానియము. భూసేకరణ ఇతరత్ర సమస్యల పరిష్కారము. త్రిబుల్-ఆర్ నిర్మాణానికి సహకరించండి. బందర్ పోర్టుకు కలిసే హైస్పీడ్ ఎక్స్ప్రెస్ కూడా. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర అధికారులతో కలిసి మళ్లీ సమీక్ష. క్రికెటర్ సిరాజ్కు ముఖ్యమంత్రి సన్మానం. ఉద్యోగము, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులకు ఆదేశము. మా ఆయంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాము. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాము. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్, సిత్తంల హరీష్ రావు, సురేష్ రెడ్డి. సుప్రీంకి వెళ్తాము, పార్లమెంట్లో ప్రస్తావిస్తాము. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాము. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు. పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావం పడలేదు. కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకే కవితని జైలుకు. కేంద్రంలో సీఎం చంద్రబాబుది కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకొస్తే మంచిదే. తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి. ఏపీలో జగన్ ఓడిపోతానని ఊహించలేదు. 40% ఓట్లు తెచ్చుకున్న జగన్ హీరో, శర్మిల జీరో. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిరాయింపుల నేతలు ప్రజలు నమ్మరు. హరీష్ ప్రభుత్వాన్ని కోలుగొట్టడం అనేదాకా చేరికలు. కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. కేటీఆర్ గారు, మీరు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. మీరు అప్పుడు కాంగ్రెస్లో 18 మందిని, టీడీపీ వాళ్ళని అందరినీ చేర్చుకుంటారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీని లీనం చేసుకుంటారు, టీడీపీ పార్టీని లీనం చేసుకుంటారు. సేమ్ అదే మీకు చేస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళని తీసుకుంటా అంటే మీరు బాధపడుతున్నారు. చెప్పండి. నిన్న పోయి చంద్రబాబు నాయుడు కలిసిరి. వాళ్ళు పాత మిత్రులు, ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళిపోయేలే వాళ్ళు. మీ దగ్గర ఉండరు. మీదే అధికారం ఉందని ఉన్నారు అంతే. ఇప్పుడు అధికారం పోయింది, వెళ్ళిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు అంటున్నారు. మీరు చేసింది కూడా తప్పే కదా. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేయాలా, మంచి పరిపాలన చేయగలుగుతాడండి రేవంత్ రెడ్డి గారు. అందుకనే అతని పరిపాలన నచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక రోజు ఖాళీగా ఉంటారండి. అధికారులతో సమీక్ష చేస్తూ ఉంటాడు, 10 జిల్లాలు తిరుగుతూ ఉంటాడు. యువకుడు అండి అతను. ప్రజల కోసం తిరుగుదాము, ప్రజలకు మంచి చేద్దామనే రకంలో రేవంత్ రెడ్డి గారు స్పీడ్ మీద వెళ్తున్నాడండి. కానీ అతనికి అడ్డంకులు సృష్టించి మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ రాష్ట్రం అతని చేతిలో పెట్టారు కదా ప్రజలు. 5 ఏళ్ళు ఆగండి, అతను ఎలా డెవలప్ చేస్తాడో చూడండి. తర్వాత మీరు వస్తే మీరు అలాగే చేతురు. చెప్పండి. ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని లాక్కొని 10 ఏళ్ళు మీరు కాలయాపన చేసుకుంటారు. ఏమొచ్చింది ఇప్పుడు మీకేమైనా లాభమా? తెలుగుదేశం వాళ్ళు తీసుకునే దానికి లాభమా, లేదా బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళని తీసుకునేది లాభమా, కమ్యూనిస్టులను తీసుకుంటారు లాభమా? మీకు ఏమొచ్చింది సార్ కేటీఆర్ గారు? ఈ పొద్దు మీరు ఏదో విలీనం వాళ్ళు విలీనమే చేసుకుంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు. మీ వాళ్ళందరినీ 26 మంది వచ్చినంత వరకు చూసి మీ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటాడు. వాళ్ళు కూడా విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2 రోజులు ఆగండి, విలీనం కూడా అవుతుంది.
మీరు చేసేది తప్పు, ఇంకోరు చేసేది ఉప్ప? కాదండి, మీరు చేసింది తప్పే కదా. తప్పు ఇప్పుడు మీరు చేసినా వాళ్ళు చేస్తున్నారు, తప్పేముంది? మీ వాళ్ళు పోతున్నా వాళ్ళు చేర్చుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మటుకు మీ లెక్క కాదండి, మంచి పరిపాలనా నాయకుడు. మీరు ఎంతసేపు జగన్ సపోర్ట్ చేసుకుంటా జగన్తో అణిగారికి ఉన్నంత వరకు మీకు ఓట్లు పడవండి. స్వతంత్రంగా వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని జగన్తో చేతులు కలిపినప్పుడే మీకు ఓటమి భయం ఎత్తుకునింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జోలికి వెళ్ళారో మీరు, అప్పుడే ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు. జగన్కు సపోర్ట్ చేయడం, మీరిద్దరూ లోపల మాట్లాడుకోవడం, అక్కడ చంద్రబాబు నాయుడు రానికుండా అడ్డంకి. చంద్రబాబు నాయుడు రానికన్నా పోవడానికి దేశ నాయకుడు అండి ఆయన. దేశ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీ లెక్క ఫామ్ హౌస్లో పండుకోండి కేసీఆర్ కాదు ఆయన. దేశ నాయకుడు ఆయన. పరిగెత్తిస్తున్నాడు చూడు, తెలంగాణలోకి వస్తే ఏమి జనం, విపరీతమైన జనవాహిని. దట్ ఈజ్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అణు సహకారము. భారత్లో 6 హైపవర్ అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రష్యాతో తోడ్పాటు. లో పవర్ అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు కూడా. ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి వెల్లడి. భారత్లో ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై ఇరు దేశాల మధ్య కొన్నాళ్ళుగా జరుగుతున్న చర్చలు. యుద్ధరంగం పరిష్కారం చూపదు. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు కుదరవు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాము. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ. తమ సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపడానికి రష్యా ఆమోదము. మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారము. ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఫెయింట్ అండ్రోడి పోస్టల్ను అందజేసిన పుతిన్. 10,000 కోట్లు సిద్ధం. రుణమాఫీ నిధులు సమకూర్చుకుంటున్న సర్కారు. ప్రతి నెల మార్కెట్ రుణాల నుంచి కొత్త నిల్వ. వ్యయాలు పోను రాబడుల నుంచి ఆదా. ఇతర మార్గాల్లో నిధుల సేకరణ చర్యలు. 3 దశల్లో రుణమాఫీ పథకం అమలు. 1,00,000 2 లక్షల రుణమాఫీ. ఆగస్టు 15 లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు. రేవంత్ రెడ్డి గారు చెప్పినారంటే రుణమాఫీ కంపల్సరీ జరుగుతుందండి. మాట చెప్తే మరం తిప్పడండి రేవంత్ రెడ్డి గారు. మంచి నాయకుడు, పరిపాలన నాయకుడు అండి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మినిస్టర్లు ఉన్నారు చూడండి, అంతా కూడా మంచి అనుభవం ఉన్న వాళ్ళు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు. కానీ టీఆర్ఎస్లో లాగా నోటికొచ్చినట్టు మాట్లాడడం అట్లా మాట్లాడకూడదు. మినిస్టర్లుగానే ఉండాలి. ప్రజలను మొన్నను పొందాలి. ఇప్పుడు చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, దామోదర్ నరసింహ గారు కానీ, సీతక్క గారు కానీ, కొండా సురేఖ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇంకా ఉన్న మినిస్టర్లు ఎవరైనా నోటికి ఏమన్నా మాట్లాడతారా? ప్రజల కోసం ఎలా మాట్లాడాలో అదే మాట్లాడతారు. అదేనండి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన యొక్క దక్షత. పరిపాలన చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. కానీ పేపర్లో టీవీల కాడ కూర్చొని వాడెంత ఈడెంత వాడుతుస్ ఈడుతుస్ అని మాట్లాడుకుంటా పోతే ప్రజలు ఎవరు ఏం చేయలేరండి. ఎవరిని ఏం చేయలేమండి. ఏ పార్టీని ఆ పార్టీని నాశనం చేసే అంత లేదు. ప్రజలు అనుకుంటే ఏదైనా ప్రజలు నాశనం చేయాలని, ప్రజలు ఏదైనా చేయాలంటే చేస్తారే. కానీ కేసీఆర్ అన్నాడు చంద్రబాబు నాయుడిని తెలంగాణ నాశనం చేస్తాం, పార్టీని నాశనం చేస్తామని. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైంది? కింద పడుకున్నాడు, లేకుండా. అది ప్రజలు ఏది చేయాలో అదే చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము అధికారంలో ఉన్నప్పుడు పొగురు పట్టకూడదు. అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని అన్యాయం చేయకూడదు. అట్లా చేయగలిగితేనే ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.